అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై కిచెన్. ఎండాకాలం వచ్చేసింది కదా, అప్పడాలు వడియాలు పెట్టేయడం స్టార్ట్ చేసే ఉంటారు. నేను కూడా స్టార్ట్ చేసేసానండి. మురుమురాలతో వడియాలు పెట్టేస్తున్నాను ఇవాళ. అది ఎలా చేయాలో ఇవాళ చూపిస్తాను, చూసేసేయండి. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ మురుమురాలు తీసుకున్నాను. అందులోకి పచ్చిమిర్చీలు పేస్ట్ చేసి వేస్తున్నాను. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కాకపోతే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ జీలకర్రను యాడ్ చేస్తున్నాను. నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసి కలిపితే బాగుంటుంది, కాకపోతే నేను వేయట్లేదు. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ కొద్దిగా తక్కువగానే వేసుకోండి. ఇక్కడ ఒక ప్యాకెట్ మురుమురాలకి నేను 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. అది సరిపోతుంది. ఎక్కువ వేసామనుకోండి ఆల్రెడీ మురుమురాలు సాల్ట్గా ఉంటాయి కాబట్టి ఇంకా ఉప్పగా తయారవుతాయి. సో కొద్దిగా తక్కువ వేసుకోవడం మంచిది. ఇందులోకి నేను 2 కిలోల టొమాటోలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అది కూడా వేస్తున్నాను. కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఒకేసారి వేస్తే పేలాలు మెత్తగా అయిపోయి వడియాలు అనేది కరెక్ట్గా ఉండదండి, గట్టిగా అవుతాయి మనం ఫ్రై చేసుకొని తినేటప్పుడు. సో ఇలా అవసరం ఉన్నంత టొమాటో పేస్ట్ వేసుకొని ఇలా మొత్తం మంచిగా కింది నుంచి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వీటిని మనం చేతి మీదనే మనము మసాలా వడలు వేస్తాం కదా, అలా చేతి మీద ఇలా ఒత్తుకోవాలండి. మరీ గట్టిగా ఒత్తకూడదు. మరీ ఇలా దగ్గరికి అనేసి గట్టిగా ఒత్తేసామనుకోండి, అవి ఎండిన తర్వాత ఫ్రై చేసేటప్పుడు గట్టిగా అయిపోయి పంటి కింద తొందరగా నలగవు. కాబట్టి వీలైనంత లూజ్గా ఉంచుకోండి. మరీ ఎక్కువ లూజ్ ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఒత్తుకొని ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని అలా పెట్టుకోవాలండి. ఇలా మొత్తం మురుమురాలను ఒత్తేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. నాకు ఒక ప్యాకెట్ మురుమురాలు వచ్చేసేసి 3 ప్లేట్లలో అయ్యాయండి. ఇలా పెట్టేసేసుకొని ఎండలో ఒక వారం రోజులు పెట్టుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకొని సాంబార్లోకి లేదా పప్పుల్లోకి నంజుకొని తింటుంటే చాలా బాగుంటుందండి.